లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేయటం అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 30% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో, సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు. తీరా 9 మాసాల్లోనే వారి తాలూకా పనితనాన్ని, ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల ముందు చేసినటువంటి ప్రకటనల్ని అన్నీ కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సీ దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు. సిపిఎస్కి కొత్త విధానం తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి దాని మీద దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మిగిలినటువంటి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసినటువంటి పరిస్థితుల్లో దాని మీద హామీ ఇచ్చి దాని జోలికి పోకుండా ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది కేవలం 1 నెల మాత్రమే ఇచ్చి ప్రతి నెల జీతాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి తాలూకా కడుపు మంటకి నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం. ఆ ప్రభుత్వం తాలూకా పనితీరుకి గడిచినటువంటి 9 మాసాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే, కృష్ణా గుంటూరులో గెలిచాం, లేకపోతే తూర్పుగోదావరికి సంబంధించి పట్టభద్రుల ఎన్నికలు మీరు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు.
ఏ రకంగా ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకొని పూర్తి స్థాయిలో రిగ్గింగ్కి పాల్పడ్డారు ఈ ప్రభుత్వం అనేటువంటిది కళ్ళకు కనిపించింది. సహజంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఏదైతే బయట ఉండేటువంటి ఆ ఎన్నికల సమయంలో ఈ ఓటర్ స్లిప్లు రాసేటువంటి ఈ టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంట్స్ దగ్గర కూర్చొని వచ్చినటువంటి వారందరినీ ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి బెదిరించి భయపెట్టి చివరికి ఓటర్ లిస్టులకు సందర్భంలో కూడా ఏ రకంగా అవకతవకలకు పాల్పడ్డారో కూడా మనం చూసాం. సరైనటువంటి ప్రక్రియలో ఎన్నికలు జరగవు అనేటువంటిది బలంగా నమ్మాం. పూర్తి స్థాయి వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకొని ఏ రకంగా రాజ్యాంగ బద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని వారి సొంత ఎజెండాతో వారికి కావాల్సినటువంటి విధంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేశారు మిగిలినటువంటి 2 ఎన్నికలు కూడా. కానీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటిది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, కేవలం 20,000 మంది ఓటర్లు, విఘ్నులైనటువంటి చదువుకున్నటువంటి వారు, పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి అవగాహనని వారికి ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకా పనితీరుకి వారు ఇచ్చినటువంటి తీర్పుని చూసాం. సరే, ఫలితాలు వస్తుంటాయి. గడిచినటువంటి ఎన్నికల్లో మేము పరాజయం పాలయ్యాం, ఓటమిని అంగీకరించాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని యాక్సెప్ట్ చేశాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పాం. గడిచినటువంటి 9 మాసాలుగా ఆ పని చేస్తూ ఉన్నాం. పోనీ ఒక ఎన్నిక ఓడిపోయారు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోయారు, ఒప్పుకోండి. సరే, తప్పు చేశాం, ఉత్తరాంధ్రాన్ని గాలికి వదిలేసాం, ప్రభుత్వ ఉద్యోగుల్ని గాలికి వదిలేసాం, మనం పెట్టినటువంటి బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ఏమీ న్యాయం చేయలేదు, ఈ ప్రాంతానికి ఏం మేలు చేసేటువంటి ఆలోచన మాకు లేదు, మాకు అమరావతి తప్పితే వేరే ఆలోచన లేదు, మాకు సంపద సృష్టి అంతా కూడా అమరావతిలోనే చేస్తాం, మిగిలినటువంటి రాష్ట్రంలో మిగిలిన జిల్లాలు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఏమైపోయినా పర్వాలేదు. సరే, మీ ఎజెండా అది, ఆ విషయం చెప్పండి, ఓటమిని అంగీకరించామని చెప్పి ఒప్పుకోండి. అది మానేసి ఎవరు గెలిస్తే ఆయనే మా క్యాండిడేట్ అంటే ఎంత అన్యాయం అండి. మీరు అందరూ కూడా వెళ్ళుంటారు కదా అనేక పత్రికా సమావేశాలకి. గడిచినటువంటి 45 రోజులుగా ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నేరుగా మా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ గారు అని చెప్పి మీరు ప్రకటన చేశారు. దానికి మీరందరూ సాక్ష్యం. ఎవరన్నా ఒక్కరోజన్నా కూటమికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏ ఒక్క సందర్భంలో అన్నా శ్రీనివాసులు నాయుడు గారు కూడా మా క్యాండిడేట్ అని చెప్పి ఎక్కడ చెప్పింది ఒక్కటి చూపించండి. రఘువర్మ గారే క్యాండిడేట్ అని చెప్పి మీరు చెప్పినటువంటి సందర్భాలు అనేక చూపిస్తాం మేము. ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్. సో వారు మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ చూస్తే సమయం సరిపోదు. ఇది పల్లా శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్. ఇది ఫిబ్రవరి 25వ తారీఖున గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో గాజువాకలో 67వ వార్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల్ని ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిగిలినటువంటి వారి నాయకులతో కలిసి కోరడం జరిగిందని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్లో పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఇందులో ఎక్కడన్నా శ్రీనివాసులు నాయుడు గారి పేరుందా? ఇది రాష్ట్ర అధ్యక్షులు. ఇది హోంమంత్రి గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్.